హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో దానితో పాటుగా 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట. అంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఈ పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త ఏంటి, అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు. సో పూర్తి వివరాలతో నేను మీకు తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అప్పుడు మీకు ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ అనేది కూడా వస్తుంటాయి. ఇక పూర్తి వివరాల వీడియోలోకి వెళ్ళి చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా పెన్షన్లని 4,000 రూపాయలకైతే సామాజిక భద్రతా పెన్షన్లు పెంచారు. దివ్యాంగులకైతే 6,000 రూపాయల పెన్షన్లకైతే పెంచడం జరిగింది. ఇక హెచ్ఐవి రోగులకి వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు. డయాలసిస్ పేషెంట్స్, క్యాన్సర్ రోగులు వీళ్ళకి 10,000 రూపాయలు. శాశ్వతంగా మంచానే పడిపోయినటువంటి వారు, అంటే మంచం నుంచి లేవలేని స్థితిలో మనకు శాశ్వతంగా మంచంకి పరిమితమైనటువంటి వారు ఎవరైనా ఉంటే దివ్యాంగుల్లో, వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ అందిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో అర్హత కలిగిన వారందరికీ కూడా, ముఖ్యంగా ఖచ్చితంగా 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి మేము పెన్షన్లు ఇస్తామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించారు. సో ఆయన ప్రకటించినటువంటి విధంగానే చాలా రోజుల నుంచి, దాదాపు మనకు సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఎందుకు ఎదురు చూస్తున్నారంటే, ఈ పెన్షన్లకు సంబంధించి 50 సంవత్సరాల వారికి పెన్షన్ రిలీజ్ చేస్తారేమో అనేసి. సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. సో వారందరి కోసం ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో మనకు మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే ఏం చెప్పారంటే, మనకు ఖచ్చితంగా హెచ్ఐవి పాజిటివ్ రేట్ అనేది 0.10% నుంచి 0.4% అయితే తగ్గిందని, కొత్త కేసుల్లో ఐటీ ఉద్యోగులు ఉండడం ఆందోళనకరంగా ఉందని, వీళ్ళకి సంబంధించి దాదాపు 42,000 మంది హెచ్ఐవి పెన్షన్ బాధితులకు పెన్షన్లు కూడా అయితే వీరు ఇస్తున్నట్టుగా అయితే ఈయన చెప్పారన్నమాట. సో ఇంకా కొత్తగా ఎవరైనా సరే హెచ్ఐవి రోగులు ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్లు అయితే మంజూరు చేస్తామనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మనకు అనగానే సత్యకుమార్ అయితే ఆయన ప్రకటించారనమాట. సో ఇక అదేవిధంగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రీసెంట్లీ 8,000కు పైగా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో 8,000 పెన్షన్లు అనేది మనకు ఈ డిసెంబర్ మాసం నుంచి అయితే పంపిణీ చేశారు. సో అయితే డిసెంబర్ మాసం నుంచి పంపిణీ చేసినప్పుడు ఈ 8,000 పెన్షన్లు కాకుండా ఇంకా ఎవరైనా కొత్త వారు కనుక ఎవరైనా ఉంటే వారికి కూడా పెన్షన్ల పంపిణీ అనేది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రీసెంట్గా వచ్చినటువంటి ఈ యొక్క వర్షాల వల్ల ఈ టైమింగ్ అనేది మనకు పెరిగిందనమాట. సో 5వ తేదీ వరకు అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేశారు. సో దానివల్ల అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 8,190 పెన్షన్లకు గాను 2,738.71 కోట్ల రూపాయలను సో అదనంగా అయితే పంపిణీ అయితే మనకు మొత్తంగా ఇప్పుడున్నటువంటి 64 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ఎవరికైతే ఈ యొక్క వికలాంగులు ఉన్నారో, దివ్యాంగులు, వాళ్ళకి ప్రాబ్లం అయితే చాలామందికి ఫేక్ సర్టిఫికేట్స్ అని తీసుకున్నారని చెప్పేసి నోటీసులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ నోటీసులు తీసుకున్నటువంటి వారందరూ కూడా వాళ్ళు సదరం స్లాట్స్ అయితే ఫ్రీగానే బుక్ చేసుకున్నటువంటి ఆప్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. సో మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలనుకుంటే ఫ్రీగా బుక్ చేసుకోండి. ఫ్రీగా బుక్ చేసుకొని మీకు వాళ్ళు డేట్ ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ ప్రకారంగా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయేసి, మీకు ఏ హాస్పిటల్ అయితే మీకు ఇస్తారో వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళిపోయేసి, అక్కడ మీరు చెకప్స్ అన్నీ కూడా చేయించుకొని మీ డిజబిలిటీ పర్సంటేజ్ని అయితే మీరు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మీకు ఎలిజిబిలిటీ కనుక వస్తే 45 కంటే కూడా పైన ఉండాలి. అంటే దాదాపు 45 అబవ్ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ కొంతమందికి 45 కంటే బిలో చూపిస్తుంది. గతంలో వాళ్ళకి 70-80% ఉండే వాళ్ళకి కూడా ఇప్పుడు కానీ చెక్ చేయించుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి 45 అట్లా చూపిస్తుంది. సో అట్లాంటి వారు టెన్షన్ పడాల్సిన పని లేదు. మళ్ళీ మీరు సదరం స్లాట్ అయితే బుక్ చేసుకుని, సో మీకు వాళ్ళు ఏ హాస్పిటల్ ఇస్తారో ఆ హాస్పిటల్కి వెళ్ళేసి మళ్ళీ ఇంకోసారి కూడా చెక్ చేయించుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీరు మీ యొక్క అర్హతను ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే ప్రూవ్ చేసుకోవాలి. సో అంతకుమించి మీకు ఇబ్బంది అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ డిజబిలిటీ సర్టిఫికేట్స్లో 45 కంటే పైన ఉండాలి.
45 కంటే ఒకవేళ తగ్గిందంటే డిజబిలిటీ అనేది మీకు ఈ యొక్క పెన్షన్ అయితే మీకు ఖచ్చితంగా రాదనమాట. సో పెన్షన్‌కి మీరు అనర్హులవుతారు. మిమ్మల్ని తొలగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ నుంచి. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. అటు 20 నెలలుగా తమకు పెన్షన్ రావట్లేదని సో చాలామంది పెన్షన్దారులు దాదాపు 8,190 మంది అయితే ఆందోళన చెందుతున్నటువంటి వారందరికీ ఈ కొత్త పెన్షన్ రూపంలో అయితే వాళ్ళకి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎవరైనా సరే అనర్హులు కనుక ఉంటే వాళ్ళు తమ యొక్క అర్హతను కనుక నిరూపించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా జనవరి మాసం నుంచి పెన్షన్లు ఇచ్చే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు సదరం స్లాట్స్ అయితే బుక్ చేయించుకొని అనంతరం మీరు చెక్ చేయించుకొని సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఈజీ అయితే అయిపోతుంది వర్క్ అనేది. ఇక మనకు 50 సంవత్సరాల వయసు కలిగిన వారి విషయానికి వస్తే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారండి. సో చాలామంది 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. సో మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో చూస్తే 55 సంవత్సరాలకే పెన్షన్ అయితే వస్తుంది. అయితే మనకు ఎన్నికల హామీలో భాగంగా ఇంకొక 5 సంవత్సరాలు కూడా మేము తగ్గించి ఆంధ్ర వాళ్ళకైతే మేము పెన్షన్ ఇస్తామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే 50 ఏళ్ళకి పెన్షన్ అయితే మేము ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. సో ఆయన ప్రకటించిన తరువాత ఈ పథకానికి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎప్పటికప్పుడు పెన్షన్లు పంపిణీ చేసే విషయంలో అంటే కొత్త పెన్షన్లని తీసుకునే విషయంలో స్పౌజ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమైతే అందుబాటులోకి ఉన్నాయి. అంటే స్పౌజ్ పెన్షన్ అంటే ఏం లేదండి, భర్తకి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది. ఆయన కనుక చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చేటువంటి పెన్షన్ డబ్బులను ఆయన భార్యకి అంటే ఆయన వైఫ్కి అయితే ఇవ్వడాన్ని స్పౌజ్ పెన్షన్ అంటారు. సో ఈ స్పౌజ్ పెన్షన్స్ మాత్రమే అయితే ప్రజెంట్ ఎనేబుల్లో ఉన్నాయి. మిగిలిన పెన్షన్స్ అయితే లేవు. కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం దివ్యాంగుల పెన్షన్లు అయితే మనకు రీఓపెన్ అవుతాయి. ఏంటి కొత్తగా అంటే ఇప్పుడు గతంలో ఎవరికైతే నోటీసులు ఇచ్చాయో వారికి మాత్రమేనండి. అంటే కొత్తగా ఎవరైనా వికలాంగులు కనుకుంటే వాళ్ళకని కాదు. సో ఎవరైతే ఈ యొక్క హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ అనేది తీసుకోవాలనుకుంటారో సో వాళ్ళకి మాత్రమే అనమాట. అంటే గతంలో పెన్షన్స్ తీసుకుంటూ నోటీసులు తీసుకున్న వారికి మాత్రమే. సో ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కొత్త పెన్షన్ల పైన అయితే శుభవార్త చెప్పింది. సో 50 సంవత్సరాల వరకు ఆ పెన్షన్కి సంబంధించి అర్హతలు ఏమేమిటి అనే విషయానికి వస్తే రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని గురించి చర్చించారు. సో వాళ్ళు చర్చించినటువంటి అప్డేట్ ప్రకారం క్లారిటీగా చూసుకుంటే సో ఎవరైతే 50 సంవత్సరాలు వయసు కలిగిన వారు ఉంటారో వారికి ఖచ్చితంగా పెన్షన్ కావాలి అనుకుంటే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. 50 సంవత్సరాలు పూర్తయిపోయి 51లో వాళ్ళు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే 50వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నా కానీ మాకు 50 ఇయర్స్ అని చెప్పేసి అంటారు. అట్లా కాదు, గవర్నమెంట్ లెక్కలు అలా కాదు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కు వస్తుంది. 18 సంవత్సరాలు నిండి 19లోకి వచ్చిన తర్వాతే పాన్ కార్డ్ వస్తుంది. సో సేమ్ అలాగే 50 సంవత్సరాలు నిండిపోయినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో 50 సంవత్సరాలు పూర్తిగా నిండిపోయినటువంటి వారికి ఈ పెన్షన్లు అయితే మనకు మంజూరు చేస్తారు. ఇక ఖచ్చితంగా వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలండి. బాగా గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే చాలామంది వికలాంగులకి, దివ్యాంగులు కానీ సో 50 సంవత్సరాల వారు కానీ పెన్షన్లు బయటకు వచ్చి నడిచొచ్చి తీసుకోలేక పరిస్థితుల్లో ఉంటారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే దివ్యాంగులు కనుక ఉంటే వాళ్ళకి హాస్టల్స్లోనే పెన్షన్ పంపిణీ ఇచ్చే విధంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళకి డైరెక్ట్గా అమౌంట్స్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో కాకుండా సచివాలయం నుంచి వెళ్ళేటువంటి సిబ్బందే వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ పెన్షన్ ఇచ్చేలాగా చూస్తామని రీసెంట్లీ ఈ పెన్షన్లకు సంబంధించి అది మనకు రేపు సంవత్సరం అంటే జనవరి 2026 నుంచి ఇది ప్రారంభించే అవకాశం ఉంది. సో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేసు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులు ఏదైనా సమ్మెలు కానీ ఇట్లాంటివి కనుక చేశారనుకోండి, సో వాళ్ళు చేసినప్పుడు పెన్షన్ ఆగకుండా ఉండాలి అంటే బ్యాంక్ అకౌంట్లో అయినా సరే ట్రాన్స్ఫర్ పెట్టుకునే విధంగా బ్యాంక్ అకౌంట్స్ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇక మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్, రేషన్ కార్డు. సో మీ రేషన్ కార్డులో ఎవరో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ, అంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే తక్కువ వాడుతూ ఉండాలి. సో ఇట్లాంటి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. సో మీ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైన పదవులలో కూడా ఉండకూడదు. సో ఇట్లాంటి రూల్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్లు అయితే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇది వచ్చేసి మనకు ఈ నెలాఖరికంతా కూడా అందరికీ కూడా
ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభం చేసి అనంతరం 2026 జనవరి నుంచి కొత్త పెన్షన్లలో 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్ జారీ చేయడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియచేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.